ఒక ఏనుగు సర్కస్‌లో దాన్ని వారు వినియోగించేవారు. అయితే అది చిన్నప్పుడు పుట్టిన తర్వాత వెంటనే సర్కస్‌లో ఉన్నటువంటి ట్రైనర్స్ ఆ చిన్న ఏనుగుని ఒక 18 ఇంచ్ మేకుకి గ్రౌండ్‌లో ఆ మేకుని దించి దానికి తాడుతో కట్టేసేవారు. అది చిన్న ఏనుగు పిల్ల గనుక దానికంత బలం లేకపోవడం చేత అదెప్పుడు దాన్ని విడిపించుకోలేకపోయేది. సో, దాన్నట్లాగే కట్టిపెట్టి దాన్నట్లాగే పెంచేసరికి అది పెద్ద ఏనుగయిపోయింది. పెద్ద ఏనుగయిన తర్వాత కూడా అదెప్పుడు ఆ 18 అంగుళాల మేకుకు కట్టబడినటువంటి తాడును లాగి తన్ను తాను విప్పదీసుకునేది కాదు. ఏనుగేంటో మనందరికీ తెలుసు. ఏనుగుకున్నటువంటి బలమేంటో మనకి తెలుసు. ఏనుగు చెట్లను పెకిలించి పారవేయగలదు. ట్రక్కులను ఎత్తి రోడ్డుకి ఎటంటే అటు విసిరివేయగలదు. అంత పెద్ద బలమైనటువంటి ఏనుగు, దానికి ఏది కూడా చాత కాదు అని చెప్పజాలనటువంటి ఏనుగు ఒక 18 ఇంచ్ నెయిల్ చేత 18 అంగుళాల మేకు చేత భూమిలో తాడుతో కట్టబడి అట్లా ఎక్కడ బంధించబడి పెట్టబడిందో అక్కడే ఉంటుంది. దాని యొక్క సమస్య ఏంటంటే చిన్నప్పుడు దాన్ని అట్లా కట్టిపెట్టారు గనుక అది పెరిగినా కూడా దాని యొక్క మైండ్‌లో నేనెప్పటికీ దీన్ని నా అంతట నేను విడిపించుకోలేను. ఇది నా వల్ల కాదు, నా చేత కాదు అనేటువంటి అవిశ్వాసం. లేకపోతే తన శక్తి సామర్థ్యముల మీద తనకు నమ్మకము లేక విశ్వాసము లేకపోవడం. మనందరికీ తెలుసు ప్రపంచంలో మనిషి నమ్మినప్పుడు ఏం చేస్తాడు? మనిషి నమ్మకుండా ఉన్నప్పుడు ఏం చేయలేడు. సో, ఈ ప్రకారము ఏనుగు స్టోరీని నిజంగా జరిగినటువంటి విషయాన్ని నేను చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఈ రోజున ఇట్లాంటి వారే మన లోకములో అత్యధికులు మనకు కనిపిస్తారు. అవిశ్వాసము చేత బందీలుగానే బ్రతుకుతారు, విడుదల పొందరు అండ్ జీవితాన్ని సమృద్ధిగా అనుభవించకుండానే చనిపోతారు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభము అండ్ స్వాగతం. మనము ప్రతి వారము దేవుడు మనకిస్తున్నటువంటి ఆధిక్యతను బట్టి దేవుడి వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. ఆ ప్రకారం నడుచుకుంటే మనకు కలిగే దీవెన అంతా ఇంత కాదు. పోయిన వారము నేను ప్రభు చిత్తములో ఫోజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి విరోధులు అని ఒక అంశాన్ని ప్రారంభించాను. అదొక మినీ సిరీస్, కొన్ని వారాలు. దాంట్లో విశ్వాసానికి విరోధులుగా, విశ్వాసానికి శత్రువులుగా ఉన్న కొన్ని విషయాలు లేక అంశాలు మనం చూస్తాం. అట్లాంటిది ఈరోజు మరొక దాన్ని మనం చూడబోతున్నాం. సో, ఈరోజు మన ఎపిసోడ్లో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. గత వారం నేను చెప్పాను, సాతాను ద్వారా కలిగేటువంటి పీడ, సాతాను ద్వారా కలిగేటువంటి శ్రమ లేక శోధన అదేదైనా కావచ్చు, అవన్నింటిని కూడా ఒక వ్యక్తి ఎలా ఎదుర్కోగలడు అంటే విశ్వాసంలో, దేవుడి యందు విశ్వాసంలో, క్రైస్తవ భక్తి విశ్వాసంలో స్థిరత్వాన్ని కలిగి ఉండుట ద్వారా. ఇక్కడ విశ్వాసము అన్నప్పుడు దేవుడిలో విశ్వాసం, సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం. ఆ విశ్వాసానికి ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు, ఆ విశ్వాసాన్ని ఎన్నో విషయాలు సవాలు చేయొచ్చు. కానీ ఎవరైతే విశ్వాసంలో స్థిరులుగా ఉంటారో వారు అనేక రకాలుగా అన్నింటిలో కూడా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా ఉంటారు. కానీ ఆ విశ్వాసము లేకపోతే, విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి అంశాల్లో కట్టబడి లేక వాటిలోనే పడి కొట్టుకుంటూ ఉంటే వారికి చాలా భారీ నష్టం అనేది కలుగుతుంది. సో, పోయినసారి మనము డౌట్ అనేది ఎనిమీ ఆఫ్ ఫెయిత్గా చూసాం. విశ్వాసం యొక్క విరోధి లేక శత్రువు, అనుమానం, సందేహము అనేది చూసాం. ఈ రోజున మనము డిస్బిలీఫ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎనిమీ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసానికి శత్రువుగా లేకపోతే ఒక విరోధిగా మనం చూస్తున్నాం. దాన్ని డిస్బిలీఫ్ అనొచ్చు, లేకపోతే అన్బిలీఫ్ అనొచ్చు. అవిశ్వాసము లేక అపనమ్మకము, ఇది చాలా భయంకరమైనటువంటి శత్రువు. డౌట్కి, డిస్బిలీఫ్కి మధ్యలో తేడా ఉంది. అనుమానానికి, సందేహానికి లేక అవిశ్వాసము, అపనమ్మకము మధ్యలో ఎంతో పెద్ద తేడా ఉంది. జాన్ డ్రమ్మండ్ అనేటువంటి దైవ సేవకుడు దాని గురించి ఇట్లా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఎప్పుడు కూడా అనుమానము, అవిశ్వాసము మధ్య ఉన్న పెద్ద తేడా, వ్యత్యాసమును చెప్పకుండా ఉండలేదు. డౌట్ ఈజ్ కాంట్ బిలీవ్, అన్బిలీఫ్ ఈజ్ వోంట్ బిలీవ్.
అనుమానము నమ్మలేకపోతున్నాను అని అంటుంది, అవిశ్వాసము నమ్మను అని అంటుంది. అనుమానంలో నిజాయితీ ఉంది, కానీ అవిశ్వాసములో ఉన్నదంతా మొండితనమే. అనుమానము వెలుగు కొరకు కనిపెడుతూ ఉంది, కానీ అవిశ్వాసము చీకటిలోనే తృప్తి చెంది బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఎండ్ ఆఫ్ కోట్. అది జాన్ డ్రమ్మండ్ చేసినటువంటి స్టేట్మెంట్. దాంట్లో ఎంతో సత్యం ఉంది. సో కొంతమంది డౌటింగ్ పీపుల్ మనకు కనిపిస్తారు, వారు మార్పు చెందుతారు. కానీ కొంతమంది అవిశ్వాసముతో నిండి ఉంటారు. అది వారిని విడిచిపెట్టుట లేక వారు దాన్ని విడిచిపెట్టుట అంత సులువైనటువంటి పని కాదు. సో అవిశ్వాసము ఒక మనిషిని దేవుడి వైపు అడుగు లేవనివ్వకుండా చేస్తుంది. అవిశ్వాసము మనిషిని దేవుడి దగ్గరికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. దేవుడి వాక్యమును అది ఆ వ్యక్తి వినకుండా చేస్తుంది. ఒకవేళ విన్నా కూడా ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని నమ్మకుండా, దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి ఆసక్తిని శ్రద్ధను చూపించకుండా, దానికి లోబడకుండా అతన్ని అడ్డుకుంటుంది. సో ఈ ప్రకారము సువార్త ప్రకటించబడినప్పుడు సంఘంలో కావచ్చు, సభలో కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, చాలామంది వింటారు, కానీ దానికి స్పందించకపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసమే. సో వారు దేవుడి యందు విశ్వాసము ఉంచకుండానే వెళ్ళిపోతారు. కనుక వారికి భారీ నష్టం అనేది కలుగుతుంది. వారు నిస్సహాయులు అని వారికి అనిపించినా కూడా చాలా విషయాల్లో వారికి వారు సహాయం చేసుకోలేకపోతున్నారు, దురవస్థలో ఉన్నారు. వారి యొక్క పరిస్థితి మారితే బాగుండు అని అనిపించినా కూడా వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం వారిని విశ్వాసమునకు కర్త కొనసాగించువాడైన యేసు వైపునకు రానివ్వదు. సో ఈ అవిశ్వాసం అనేది ఒక ఘోరమైనటువంటి పాపం. అన్బిలీఫ్ లేక డిస్బిలీఫ్ అనేది ఇట్ ఈజ్ ఎ హారిబుల్ సిన్. అండ్ అది మన మానవ పతనములో మనకి కనబడేటువంటి ఒక లక్షణం. ఆదామవ్వలు అవిశ్వాసముతోనే అవిధేయత చూపారు, అక్రమమును చేశారు. ఇక అప్పటి నుండి మానవ జాతిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే అవిశ్వాసం. ఆదికాండంలో 6వ అధ్యాయము 7వ అధ్యాయం మనం చూస్తే అక్కడ దేవుడు నిందారహితుడిగా, నీతిమంతునిగా, తనతో నడుచుటకు ఇష్టపడినటువంటి ఒక వ్యక్తిని అనుకున్నాడు. ఆయన పేరు నోవాహు. ఆయనకి దేవుడు ఒక పెద్ద సేవా భారమునిచ్చాడు. అందరికీ సాక్ష్యము చెప్పమన్నాడు. అందరికీ రాబోయేటువంటి జల ప్రళయము గురించి హెచ్చరిక చేయమన్నాడు. అందరినీ సిద్ధపడి రక్షించబడమన్నాడు. ఓడను నిర్మించుకొని తన కుటుంబం దాంట్లో ప్రవేశించమని చెప్పాడు. అంతకు మునుపు వర్షాన్ని చూడని వ్యక్తి, అంతకు మునుపు వరదను చూడనటువంటి వ్యక్తి, అంతకు మునుపు జలప్రళయం అంటే ఏంటో కని విని ఎరగనటువంటి వ్యక్తి నోవహు దేవుడిని నమ్మాడు. అతని ఇంటివారు నమ్మారు. వారు ఓడను కట్టుకొని సిద్ధపడ్డారు. 120 సంవత్సరాలు నోవహు మరి తన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి దేవుడి యొక్క విశ్వాసం గురించి, భయం గురించి, భక్తి గురించి, రాబోయే ప్రమాదం గురించి, రక్షణ గురించి చెప్తూ వచ్చాడు. ఆయన తర్వాత ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు తప్ప మిగతా ఏ ఒక్కరు కూడా నమ్ముకోలేదు. ఎందుకంటే వారు అవిశ్వాసులు. ఇక ఒక రోజున జలప్రళయం రానే వచ్చింది. ఓడలో ఉన్నటువంటి నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. లోకమంతా కూడా తుడుపు పెట్టబడింది. అందుకే అంటారు ఈ యొక్క అన్బిలీఫ్ అనేది, అవిశ్వాసం అనేది ఇమొరాలిటీకి సంబంధించినది అని. అంటే మనిషిలో ఉన్నటువంటి అనైతికతకు, మనిషిలో ఉన్నటువంటి పాపానికి అది సంబంధితమైనది. కనుకనే అవిశ్వాసము కేవలం మనం అట్లా తీసి పక్కన పెట్టి పారేసేటువంటి అంశము కాదు. అది లోపల మనిషి ఎంత చెడ్డవాడో దానికి సంబంధించినటువంటి పై కనబడేటువంటి ఒక అంశం. సో జలప్రళయంలో వారందరూ నాశనం అయిపోయారు, వారు దేవుణ్ణి నమ్మనందుకు. మరొకసారి ఇశ్రాయేలు, దేవుని ప్రజలు, దేవుని దేశము, దేవుడి ద్వారా గొప్ప కార్యాలు చూసినటువంటి, అనుభవించినటువంటి వారు. అరణ్యంలో ఆయన వారిని అద్భుత రీతిలో నడిపించాడు. కానీ సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల దగ్గరికి వచ్చినప్పుడు వాగ్దాన భూమిలోనికి 12 మంది వేగుల వారిని పంపించినప్పుడు మోషే, దాంట్లో వారు వెళ్ళి వేగు చూసి వెనక్కి వచ్చిన తర్వాత 10 మంది అవిశ్వాసపు రిపోర్టుని లేక చెడ్డ రిపోర్టుని ఇవ్వడం మనందరికీ తెలుసు. వారు దాంట్లోనికి మనము కాలు పెట్టలేము, అక్కడ ఆజానుబాహులు ఉన్నారు, అక్కడ బలవంతులు ఉన్నారు, అక్కడ వారి ముందు మనము ఎందుకు ఒరగము, మిడతల్లాగా కనబడుతున్నాము, నాశనం అయిపోతామని వారు అవిశ్వాసపు మాటలు పలికి జనమంతటిని కూడా భయపెట్టేశారు. ఇద్దరు యెహోషువ, కాలేబులు మాత్రమే నమ్మికతో అందరికీ మనం వెళ్తాము, మనం జయం సాధిస్తాము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు చాలు అన్నారు. కానీ వాళ్ళని రాళ్లతో కొట్టుపోయారు మిగతా అవిశ్వాసపు జన సమూహం. ఒక పాస్టర్ అందుకే అన్నాడు, గాడ్ పుట్ జాయింట్స్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్ టు కీప్ అన్బిలీవర్స్ అవుట్.
ఆ యొక్క వాగ్దాన భూమిలో దేవుడు ఆజానుబాహులను ఎందుకు పెట్టాడంటే అవిశ్వాసులను దాంట్లోనికి కాలు పెట్టకుండా ఉంచడానికి. సో అదే ప్రకారము అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు. వారిలో ఒక్కడు ఆ వాగ్దాన భూమిలోనికి కాలు పెట్టలేకపోయారు, నమ్మినటువంటి కాలేబు యెహోషువలు తప్ప. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లా రాయబడింది, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మరి గ్రంథకర్త సహోదరులారా అంటున్నాడు, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికే ఇంత పెద్ద ప్రమాదం ఉంది అని ఆయన హెచ్చరిక చేసినప్పుడు ఇక దేవుడి వైపు రాకుండా విశ్వాసము లేకుండా ఉన్నటువంటి వారు ఇంకా ఎన్ని రెట్లు పెద్ద ప్రమాదంలో ఉన్నారు. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. ఈ లోకం ఎట్లాంటిదంటే జీవము లేనటువంటి రాతి విగ్రహాలను, చెక్క ప్రతిమలను, లేక రాళ్లను, రప్పలను, చెట్లను, పుట్టలను, గట్లను, గుట్టలను మొక్కేటువంటి వారు అసంఖ్యాకులున్న ఈ లోకంలో జీవము గల దేవుని నమ్మకుండా విడిచిపెట్టేసి విసర్జించిపోయేటువంటి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉండకుండా చూసుకోమన్నాడు. సో ఇది హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్, అంటే హృదయం ఎంతో కఠినమైపోయి మూర్ఖంగా మొండిగా ఉన్నప్పుడు అవిశ్వాసం అనేది దాని నిండా పేరుకొని ఉంటుంది. సో దేవుడు ఏమంటున్నాడు, అవిశ్వాసము కలిగినటువంటి హృదయము ఒక దుష్ట హృదయము. చాలామంది నేను పెద్ద పెద్ద పాపము చేయలేదు కనుక నేను దుష్టుణ్ణి కాను, దుష్టురాలను కాను అనుకుంటారు. అలాంటి వారు భ్రమలో ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోతే, నీకు దేవుడి మీద అవిశ్వాసం ఉంటే నీ హృదయము దుష్ట హృదయము. దేవుని విడిచిపెట్టేటువంటి హృదయం కన్నా దౌర్భాగ్యకరమైనటువంటి హృదయం మరొకటి లేదు. అండ్ అలాంటి హృదయం ప్రపంచంలో జీవితకాలంలో ప్రతి విధమైనటువంటి దేవుడు లేని దారిద్రతను అనుభవిస్తుంది. అండ్ తర్వాత దారుణమైనటువంటి నిత్యనాశనానికి అది పోతుంది. ఒక భక్తిపరుడు ప్యాట్రిక్ హెన్రీ ఆయన పేరు, ఆయనది పెద్ద కుటుంబం. ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు తన పిల్లల్ని, తన కుటుంబం అంతటిని తన బెడ్ చుట్టుపక్కలకి పిలిచి వారికి ఒక మాట చెప్పాడు, నేను సంపాదించింది భూ సంబంధమైన నా ఆస్తిపాస్తులన్నీ మీకు విడిచిపోతున్నాను, వాటిని బట్టి మరి మీరు కొంత సంతోషించవచ్చు. కాకపోతే నేను అన్నిటికన్నా మించినది, అతి శ్రేష్టమైనది, ముఖ్యమైనది నా క్రైస్తవ విశ్వాసాన్ని మీకు విడిచిపోతున్నాను. ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు మీకు విడిచిపెట్టి, విస్తారంగా మీకు వాటిని విడిచిపెట్టి, విశ్వాసాన్ని నేను విడిచిపెట్టకపోతే మిమ్మల్ని దరిద్రుల్నిగా విడిచిపెట్టి పోయేవాడిని. కానీ నేను మీకు లోక సంబంధమైన ఆస్తిపాస్తులు చిల్లిగవ్వ కూడా విడిచిపెట్టకుండా కేవలము క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని విడిచిపెడితే దానికన్నా ఎక్కువ ఐశ్వర్యాన్ని నేను మీకు విడిచిపెట్టి పోలేను. సో దాంట్లో ఆయన తన పిల్లలకి, తన కుటుంబానికి ఏం చెప్పాడు, విశ్వాసం అనేది అన్నిటికన్నా శ్రేష్టమైనది. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఇట్లా ఉంది, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1 నుండి మీరు చదివితే, నజరేతులో యేసు యొక్క స్వంత గ్రామంలో ప్రభువునందు వారికి విశ్వాసం లేకపోవడం చేత ఆయన తన స్వంత పట్టణంలో స్వంత ప్రజల మధ్యలో అద్భుతములను ఆయన చేయలేకపోయాడు. కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప. అండ్ అక్కడ వారి అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు అని కూడా ప్రభు గురించి రాయబడింది. ఓల్డ్ టెస్టమెంట్లో కూడా ఇర్మియా 2:13 దేవుడు ఇట్లాగే ఆశ్చర్యపడ్డాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. సో మనిషికి మేధస్సున్నా లేకపోయినా కూడా ప్రపంచంలో నమ్మకూడనటువంటి వాటిని చాలా ఈజీగా నమ్మేస్తాడు. కానీ నమ్మదగినటువంటి నిజమైన నిత్యదేవుణ్ణి నమ్ముటకు చాలామంది ముందుకు రారు. అండ్ వారికి నష్టాన్ని కలిగించుకుంటారు. అవిశ్వాసులు అండ్ నాస్తికులు అంటే ఏథిస్టులు దేవుణ్ణి నమ్మకపోవడం అనేది వారిలో ఉన్నటువంటి ఒక రకమైన దౌష్ట్యము. లేక ఒక అన్నోన్ మ్యాన్ ఇట్లా అన్నాడు, ఏథియిజం ఈజ్ నాట్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈజ్ అ డెస్టిట్యూషన్ అన్నాడు. అంటే నాస్తికవాదం ఒక వ్యవస్థ కాదు, అది నిజానికి దివాలా కోరుతనం అన్నాడు. అంటే పూర్తిగా వారు దివాలా తీశారు, వారికి ఇక ఏ రకమైనటువంటి నిరీక్షణ సహాయము లేవు. సో ప్రభు
మన దగ్గర ఏం కోరుతున్నాడు? ఒక మంచి పనిని ఒక వ్యక్తి చేశాడు. అతడు బలహీనుడు, అతడు బుద్ధిహీనుడు, అతడు భక్తిహీనుడు, అతనికి విశ్వాసము సరిపడా లేదు. కానీ అతడు ఒక మంచి పని చేశాడు. సో, మనలో ప్రతి ఒక్కరూ అవిశ్వాసంతో సతమతమవుతూ ఉన్నటువంటి వారు కూడా ఆ వ్యక్తిని పోలి ఆ మంచి పని చేయొచ్చు. అది మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. సో, చిన్న బిడ్డను సహాయం కొరకు శిష్యుల దగ్గరికి తీసుకుని వస్తే వారు సహాయం చేయలేరు. అప్పుడు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి, ప్రభువా, నాకు మరి సరిపడా నమ్మకం లేదు, నాకు అపనమ్మకం ఉండకుండా చేయి, నీవు నా బిడ్డను బాగు చేయని దేవుడిని వేడుకుంటాడు. సో, ఎవరైనా సరే విశ్వాసం లేనివారు, అవిశ్వాసముతో ఉన్నవారు, ప్రభువా నాకు విశ్వాసాన్ని ఇవ్వు అని అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. అందుకనే ఒక మాధ్యమాన్ని, ఒక మీన్స్ని ఏర్పాటు చేశాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తును గూర్చినటువంటి మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుడు తన సువార్తను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎందుకు ప్రకటింపమన్నాడు? ఎందుకు అనేకులు మనల్ని అడ్డుకున్నా, మనల్ని వ్యతిరేకించినా, మనల్ని విమర్శించినా, మనల్ని దాడి చేసి మన మీదికి వచ్చి రకరకాలుగా మనకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించినా, జైల్లో వేసినా, చంపినా, మనము అంటే క్రైస్తవ విశ్వాసులు, దేవుడికి భయపడేటువంటి భక్తులు ఎందుకు సువార్తను ప్రకటిస్తారు? ఎందుకంటే అవిశ్వాసంలో కొట్టుమిట్టాడి నరకానికి పోయే ప్రతి ఒక్కడికి ఆయన యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది రక్షించబడుటకు ఒక అవకాశమును ఇవ్వడానికి. ఒక మెంటల్ రోగి రోడ్డు మీద పడి, లేక రైలు కింద పడి, లేక మరో చోట పడి చావడానికి పరుగులు తీస్తుంటే వాడిని మెంటల్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు అండ్ అక్కడ పనిచేసే ఆ పారామెడికల్ స్టాఫ్ ఎందుకు పట్టుకొని గదిలో బంధిస్తారు, లేకపోతే వాడిని కట్టడి చేస్తారు? ఎందుకంటే వాడికి సహాయము చేయడానికి. అదే ప్రకారము అవిశ్వాసంలో ఉన్న వారికి, నాశనం అయిపోయేటువంటి వారికి దేవుడు సహాయం చేయుటకు సువార్తను ఇచ్చాడు. దాన్ని బట్టి సేవకులు, సాక్షులు సువార్తను ప్రకటిస్తారు. అవిశ్వాసులు నమ్ముకుని రక్షణ పొందొచ్చు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే విశ్వాసులు కూడా అవిశ్వాసానికి గురవుతారు, సేవకులు కూడా అవిశ్వాసానికి గురవుతారు. అది వారు దేవుడిని అవమానపరిచేటువంటి ఒక అంశము, పాపము. కనుక అవిశ్వాసానికి గురి కాకుండా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. సో, నీవు నీతిమంతుడవుగా తీర్చబడిన తర్వాత కూడా నీవు ప్రతి విషయంలో అవిశ్వాసానికి అవకాశం ఇచ్చే పరిస్థితులు రావచ్చు. కనుక నిన్ను నీవు విశ్వాసముతో పటిష్టపరుచుకుంటే, వాక్యముతో పోషించుకుంటే, ఆత్మపూర్ణుడుగా ఉంటే దాన్ని జయించవచ్చు. ఒక పెద్ద ఓడను ఇంగ్లాండ్ నిర్మించింది, షిప్ని. సో, దానికి వారు పనిచేసేటువంటి క్యాప్టెన్స్ని, తర్వాత సెయిలర్స్ని నియమించారు, పంపించారు. సో, దాంట్లో ఒక మూర్ఖుడు, బాగానే పని వచ్చు, క్యాప్టెన్ స్థాయి మనిషే, కానీ అతనికి ఆ బాధ్యత ఆసారి ఇవ్వలేదు. అతడు మూర్ఖుడు, మొండివాడు, ఎవడి మాట వెండు, తనకు తోచిందే చేస్తాడు. సో, వీరు అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాప్టెన్, నడిపిస్తున్నటువంటి క్యాప్టెన్ ఏం చేశాడు? చాలా జాగ్రత్త పడే వ్యక్తి. ఓడ నా చేతుల్లో పెట్టారు, ఇంతమంది ప్రయాణికులు, ఇంత పెద్ద సామాగ్రి, ఎంతమంది నావికులు, వీరందరి ప్రాణాలు నేను సురక్షితంగా కాపాడాలి అని ఆయన ఆ యొక్క నావిగేషనల్ చార్ట్స్ని చాలా జాగ్రత్తగా మరి చూశాడు, దాన్ని తయారు చేశాడు. ఒక చోట ఒక పెద్ద మరి మంచు తొనక సముద్రంలో వారికి ఉంది, దాన్ని పసిగట్టారు, దాన్ని దాటి పక్క నుండి వెళ్ళిపోయారు. కానీ దాన్ని వారు చార్ట్లో స్పెషల్గా మార్క్ చేసి పెట్టారు. వారు వెనక్కి వచ్చేసిన తర్వాత తన పై అధికారులకు చెప్పాడు, ఈ భాగం నుండి మన ఓడలు పోయిన ప్రతిసారి దీన్ని గుర్తించండి, దీన్ని ఎప్పుడూ విస్మరించొద్దు. అక్కడ చాలా పెద్ద మంచు తొనకలు ఉన్నాయి, అంటే ఐస్ బర్గ్స్ ఉన్నాయి. టైటానిక్ మునిగిపోవడానికి ఐస్ బర్గే కారణం. సో, జాగ్రత్త అని చెప్పాడు. అది ఈ మొండి మూర్ఖుడైనటువంటి నెక్స్ట్ క్యాప్టెన్ అయ్యేటువంటి వాడికి వినపడితే వాడు నవ్వాడు. నవ్వేసి ఏమన్నాడంటే, ఆ చెప్పినోడికి బుద్ధి లేదు, నేను నెక్స్ట్ టైం నాకు బాధ్యత ఇచ్చి క్యాప్టెన్గా నన్ను పెట్టినప్పుడు నేను ఓడను అదే ప్లేస్ నుండి తీసుకెళ్తాను, ఏమీ కాకుండా తీసుకుని వస్తాను, వాడు తప్పని నిరూపిస్తాను అన్నాడు. 2 ఏళ్ల తర్వాత ఈ వ్యక్తికి అవకాశం వచ్చింది. ఇతడు ఇప్పుడు క్యాప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఆ ఓడను తీసుకెళ్తున్నాడు. ఆ భాగానికి వస్తున్నప్పుడు అక్కడున్న అతని సహాయకుడు చార్ట్ చూపించి ఐస్బర్గ్స్ జాగ్రత్త అంటే నవ్వుతూ చెప్పాడు, దాని మీద నుండే పోదాం, అక్కడ ఏమీ లేవు, వాడికి తెలియకుండా ఏదో గీశాడు, వీళ్ళు నమ్మారు, మనకు చెప్తున్నారు చూడండి అనేసి దిశ మార్చకుండా తీసుకుపోయాడు. ఇంకొక 5-10 నిమిషాల్లో దాటేస్తాం, ఏమీ కాదన్నాడు. 5 నిమిషాల తర్వాత దడలిన పెద్ద శబ్దము, తర్వాత ఓడ ఒక్కసారి పక్కకి ఒరిగిపోవడము, అండ్ ఆ తర్వాత నీళ్లు లోపలికి రావడము, అండ్ ఆ పాటికి అందరికీ అర్థమైపోయింది, ఐస్బర్గ్ని ఓడ ఢీ కొట్టింది, దాన్ని అది పగలగొట్టేసింది. సో, నీళ్ళు లోపలికి వచ్చాయి.
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతకాల్సినంతమంది బయటపడి లైఫ్ బోట్స్లో బతికారు. కానీ వీడు మాత్రము దాన్ని నమ్మలేక, అంటే నేను అనుకున్నది నిజం కాదా, నేను నమ్మింది సత్యం కాదా అని నమ్మలేక దాంట్లోనే ఉన్నాడు కనుక, షాక్లోనే ఉన్నాడు కనుక వాడు ఓడతో మునిగిపోయాడు. సో అవిశ్వాసము కలిగినటువంటి వాడు ఎట్లా నాశనం అవుతాడో, నమ్మినటువంటి వారు ఎట్లా నట్టేట మునగ బయటపడతారో అనేక సార్లు బైబిల్లోనే కాదు, బయట సంఘ చరిత్రలో కూడా అండ్ ఇట్లా లోక చరిత్రలో కూడా దేవుడు మనకు చూపించాడు. సో ఏ ఒక్కరు కూడా అవిశ్వాసము చేత బలైపోకుండా, నిత్యనాశనానికి పోకుండానే దేవుడు తన వాక్యమును మనకు నిత్యము ప్రకటింపజేస్తున్నాడు. సో వాక్యం వింటున్నటువంటి మీరు ఒకవేళ యేసునందు విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసులుగా ఉంటే ఇప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయనే మీ పాపములను క్షమించి రక్షించేటువంటి ఏకైక రక్షకుడు అండ్ ఆయన మాత్రమే మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. సో ఆయనే మీకు తనకి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని తొలగించి సమాధానపరచగలడు. మీరు విశ్వాసులైన తర్వాత కూడా మీరు ఇంకా నమ్మలేకపోతున్నామంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఎక్కువ సమయం బైబిల్ చదవండి, వాక్యమును తెలుసుకోండి, వాక్యమునే ప్రార్థనగా మార్చుకోండి. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, ఆ ప్రకారం మీరు దేవుడితో సంబంధాన్ని పటిష్టపరచుకోండి. విశ్వాసమును వాక్యము ద్వారా దేవుడు మీలోనికి పంపిస్తాడు, మీరు విశ్వాసులు అవుతారు అండ్ అనేక విరోధులను మీరు జయించగలుగుతారు. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమే. అహర్నిశలు ఆయన సిద్ధమే. మీరు ఆయన దగ్గరికి వచ్చి అంకితం అవుతే ఆయన మీకు అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. అయితే మర్చిపోవద్దు, మరోసారి బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు ఎప్పుడు ఆయన వాక్యమును మీరు ఎదుట పెట్టుకొని బ్రతకండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అప్పుడు విశ్వాసానికి ఎదురయ్యే ప్రతి విరోధమును జయించగలరు, జీవించగలరు. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.